చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అమ్మ మౌనిక, కాస్త నవ్వుతూ ఉండు. ఏంటి మమ్మీ, నేను బాగానే ఉన్నాను కదా. పెళ్లి చూపుల్లో ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండకూడదు. మరోలా అనుకుంటారమ్మా. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మమ్మీ. ఎరా, నీకు ఓకేనా? అమ్మాయి బాగుందమ్మా. తనకు అభ్యంతరం లేకపోతే నాకు ఓకే. శుభం. రాధిక గారు, అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందట. ఇక మీ అభిప్రాయం కూడా చెప్పేస్తే సరిపోతుంది. మౌనిక, అబ్బాయిని చూసి నీ అభిప్రాయం చెప్పు. చిన్ని, అది మళ్ళీ ప్లేట్ ఫిరాయించిందా? ఇక్కడ దాకా తీసుకొచ్చాక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉందేంటి? ఏమో. ఏంటి మౌనిక? నాకు ఓకే. మంచిదమ్మా. అబ్బాయి వాళ్ళకి జాతకాల ఫార్మాలిటీస్ లాంటివి ఏమీ లేవు. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే నాకు దూరం అయిపోతుంది. మమ్మీ, నేను ఇండియాలో ఉండడం కంటే పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అది కాదమ్మా, నువ్వు తొందరపడకు. లేదు మమ్మీ, నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాను. మనం యుఎస్ వెళ్ళాక మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇండియాకి రావచ్చు. లేకపోతే మీ అమ్మగారు మన దగ్గరికి రావచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు. అత్త, పెళ్ళయ్యేంత వరకే నీ కూతురు, పెళ్ళయ్యాక వాళ్ళ కోడలు. శుభం. మీ రెండు కుటుంబాలకి అమ్మాయికి అబ్బాయి నచ్చడంతో సంబంధం ఖాయమైంది కాబట్టి నేను మంచి ముహూర్తం చూస్తాను. ఒక్క నిమిషం పంతులు గారు. ఆ ముహూర్తాలు ఫిక్స్ చేయడం కంటే ముందు నేను పెళ్లి కొడుకుతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. మౌనిక, ఇప్పుడేంటి? నాకేం అభ్యంతరం లేదండి. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను రెడీ, వెళ్దాం, పదండి. ఆగండి, నేను అందరి ముందే మాట్లాడాలనుకుంటున్నాను. పెళ్లి కొడుకుతో ఏం మాట్లాడాలనుకుంటుంది? మౌనిక, ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. నా దృష్టిలో పెళ్ళంటే మెడలో తాళి కట్టడమో 7 అడుగులు నడవడమో కాదు, కలిసి జీవించడం. అందుకే ఏది ఉన్నా సరే మీ గురించి నాకు, నా గురించి మీకు పూర్తిగా తెలియాలి. మీరు నన్ను ఏదైనా అడగొచ్చు, నేను అన్నీ చెప్తాను. కావాలంటే నా సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా మొత్తం మీకు ఇచ్చేస్తాను. నేను మాట్లాడాలనుకున్నది మీ గురించి కాదు, నా గురించి. ఏంటి మౌనిక ఇది? ప్లీజ్ మా, ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాలి కదా. విక్రమ్ గారు, నిజానికి నేను ఈ పెళ్లి చేసుకుంటున్నది నేను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడానికి. మోసం చేసి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు మోసం చేసే బ్రతికాను. ఇప్పుడు నిజం చెప్పి నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి మా అత్తయ్య కొడుకు బావతో
నా పెళ్లి చేస్తానని మా అమ్మ నాలో ఎన్నో ఆశలు కల్పించింది. నిన్న మొన్నటి వరకు కూడా మా బావే ప్రాణంగా బ్రతికాను. మా బావకి పెళ్ళైపోయి ఒక కూతురు పుట్టిన తర్వాత కూడా వాళ్ళని విడదీసైనా కానీ నేను బావని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి చివరికి 6 సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళాను.